దిక్కులేని వారికి, అనాథులకి ఒక అండగా ఆశ్రయముగా నిలబడిన వాడు ప్రవీణ్ అన్న. అలాంటి వాడిని అన్యాయంగా చంపేసి తాగి చనిపోడని ఒక లేనిపోయిన కళ్ళబొల్లి మాటలు చెప్పి మీరు వేస్తున్నారా? ఈ లోకానికి భయపడవచ్చు. ఎంతకాలం మీరు బతుకుతారు? దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన దగ్గర తీర్పు దినం ఉంది. ఆ రోజు ఏమవుతావు ఆలోచన చేసుకో. దేవుడు ఉన్నాడు, ఆయనకు తీర్పు దినం ఉంది. ఆ దినం కోసం మేము కూడా ఎదురు చూస్తున్నాం. ఆ రోజు నీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పిఎంలు, సీఎంలు ఎవడు ఆయన ముందు నిలబడలేడు. చూద్దాం ఆ టైం కూడా వస్తే. కాబట్టి ఈ ప్రవీణన్న, పగడాల ప్రవీణన్న హతసాక్షి ఈ 2026 సంవత్సరం మార్చి 24న ఒకటే ఆ కుటుంబ సభ్యులు చెబుతున్నాం. చాలామంది అన్నారు వాళ్ళ కుటుంబీకులే చేసుకుంటారో చేసుకోరో తెలియదు, మీరెందుకు చేస్తున్నారు? ప్రవీణ్ అన్న ఒక కుటుంబానికి సంబంధించిన వాడు కాదు, జెస్సీ గారికి సంబంధించిన వాడు కాదు, వాళ్ళ పిల్లలకు సంబంధించిన వాడు కాదు. ప్రవీణ్ పగడాల గారు యావత్ క్రైస్తవులకు సంబంధించిన ఒక ఆయుధం. ఆయన గొంతు అంటే ఈ రోజు కూడా భయపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఆయన పేరెత్తిన ఈ రోజు కూడా వచ్చిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఆయన మాట అంటేనే గజగజ గజగజ వరిగిపోతున్నారు. అంత గొప్ప వ్యక్తి ఈ క్రైస్తవ లోకంలో పుట్టడం, యేసుక్రీస్తు గురించి ప్రకటించడం, యేసుక్రీస్తు రక్తంలో కరిగిపోయి హతసాక్షి అంటాం. ఆ హతసాక్షి ఉన్న కాలంలో నేను నాకెంతో సన్నిధిగా ఉన్నది. కాబట్టి దేవుని ప్రజలారా, ప్రవీణ్ అన్న మరణంలో అసలు నిజాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో మా హృదయాలు ఉన్నాయి. ఆ హృదయాలకి సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఏ ప్రభుత్వం అయినా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ ప్రభుత్వం ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి క్రైస్తవులకి 1,20,000 మంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే పాస్టర్లు 5,000 మందికి 5,000 రూపాయలు 8,500 మందికి ఇచ్చాడు. కనీసం 10,000 మందికి కూడా ఇవ్వాల. క్రైస్తవుల మీద దాడి జరిగితే, ప్రవీణ్ పగడాల గారు చనిపేస్తే నువ్వెందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి? నీకెందుకు ప్రతిపక్ష హోదా? నిన్నెందుకు ప్రజలు గెలిపించారు? నువ్వెందుకు గెలవాలి? గెలిచిన వాడు అన్యాయం జరిగితే వాడు క్రైస్తవుడా, హిందువా, ముస్లిమా పక్కన పెట్టు. వాడు మనిషిని చంపినప్పుడు కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఆయన మరణం మీద అనుమానాలు ఉన్నప్పుడు ఎందుకు నీవు దాని మీద ప్రశ్నించలేదు? అసెంబ్లీలో మీరు ముచ్చట్లాడుకోవడానికి వెళ్తారు అసెంబ్లీలోకి. టీవీ కాపీలు, గౌరవవేతనాలు మీ చేతాలు పెంచుకోవడానికి అసెంబ్లీ మీకు ఏర్పాటు చేసింది. ప్రజల ఓట్లతో గెలిచి, ప్రజల ఓట్ల మీద నిలబడి, ప్రజల ఓట్ల మీద గద్దెనెక్కిన మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన మీరు ఆయన జాతి వారసులు అన్యాయంగా బలవుతుంటే ఎందుకు మీరు ప్రశ్నించట్లేదు అసెంబ్లీలో? కాడికి ఆయనతో ఈయనతో మీ ఇద్దరు చంద్రబాబు నాయుడు ఘోష, నరేంద్ర మోడీ కనుక, జగన్మోహన్ రెడ్డి ఘోష, నరేంద్ర మోడీ కనుక, ఈ ఇద్దరు ముగ్గురు ఘోష ప్రజల కనుక ఈ భారతదేశంలో ఈవీఎంలు తీసి చూడు నరేంద్ర మోడీ. మీ బీజేపీ ప్రభుత్వం యొక్క పాలన అంటే అర్థమవుతుంది. కాబట్టి వీటన్నిటి మీద మా పోరాటం ఉంటుంది, వీటన్నిటి మీద మా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ప్రవీణ్ అన్న కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. ప్రవీణ్ అన్న మీద విశ్వాసం ఉంచి ఆయన మార్గాల్లో నడవాలని అనుకున్న వాళ్ళందరికీ కూడా మేము అండగా నిలబడతాం. ఈరోజు చిన్న సంఘాల మీద దాడి జరిగితే పెద్ద సంఘాల ఎవడో మాట్లాడు. ఉండి బేవర్లో ఒక డిప్యూటీ స్పీకర్ ఉన్న, ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి చిన్న కార్యకర్తలాకి వెళ్ళి ఇక్కడ గుడి కడతాం, ఇక్కడ మసీదు కడతాం, ఇక్కడ లేకపోతే ఇక్కడ రామాలయం నిర్మిస్తామని చెప్పి క్రైస్తవులు ఉన్న చోట ఒక ఛాలెంజ్ ఇస్తున్నాడు. నీ పనేదేనా? నువ్వు డిప్యూటీ స్పీకర్ కదా, నీ హోదా, నీ స్థాయి, నీ ఆస్తి అంతస్తు ఎంతో కదా, మరి నువ్వెందుకు ఒక దళిత ఓడలోకి వెళ్ళి గుడి కడతావు? మీ రాజుల ఇళ్లలో చర్చి నిర్మిస్తే ఊరుకుంటావా? మీ రాజుల ఇళ్లలో మందిరాన్ని నిర్మిస్తే ఊరుకుంటావా? ఈ రాష్ట్రాన్ని పరిపాలించే మీరు 3 మతాలు, 3 కులాలు, 3 రకాల మనుషులకి సమాధానం ఉండాలి కదా. ఆఫ్టర్ ఆల్ మీరంతా 2% అన్న వచ్చే ఎన్నికల్లో ఇదే మాట మీద నిలబడతావా మిస్టర్ రఘురామ్ రాజు? 2% జనాభా మీ కన్నులు తెచ్చుతుంది, 2% జనాభా మీ అధికారం తెచ్చుతుంది. ఈ 2% జనాభా ఈ రాష్ట్రానికి ఒక ముఖ చిత్రంలో అయిపోయింది.
ఈ రాష్ట్రంలో ముగిసితం అయిపోద్దని మీకు తెలియచేస్తూ ప్రవీణ్ అన్న ఆశయాల్లో మేము ఉంటాం, ప్రవీణ్ అన్న అడుగుల్లో మేము ఉంటాం, ప్రవీణ్ అన్న కుటుంబానికి తోడుకుంటాం, ప్రవీణ్ అన్న యొక్క ఆత్మశాంతి కలిగే వరకు, లేదా ప్రవీణ్ అన్న యొక్క మరణం మీద దాగున్న నిజాలు తేల్చే వరకు ఈ పయనము ఈ ప్రయాణం అగదని తెలియజేస్తూ నా కోసం ఇప్పుడు